తెలంగాణ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ చాలా గ్రాండ్గా ముగిసింది. వాస్తవానికి 1,00,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 5,75,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇందులో అత్యధికంగా పెట్టుబడులు వచ్చింది ఎక్కడి నుంచి అంటే ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ నుంచి. హైదరాబాద్లో ఒక రోడ్డుకి ట్రంప్ పేరు పెడతాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటే చాలామంది హైదరాబాద్లో ట్రంప్ పేరు ఎందుకు అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రంప్ పేరు పెట్టినందుకే 1,00,000 రూపాయల పెట్టుబడులు వచ్చినాయేమో అంటున్నారు. ఇది జస్ట్ జోక్. నిజంగా పేర్లు పెడితే పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకు కూడా పేర్లు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సరే, వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి, దాని ప్రకారం వాళ్ళు ఎంఓఏలు కుదుర్చుకున్నారు. సరే, మొత్తానికి దగ్గర 5,75,000 కోట్ల పెట్టుబడులు అంటున్నారు కదా, ఇవి ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి, ఎవరెవరు ఈ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిర్రు, దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంది, ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక విషయంలోకి వస్తే ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ ఈ గ్రూపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒకేసారి కాదు పెట్టుబడులు పెట్టేది, రానున్న 10 ఏళ్లలో ఈ 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఫ్యూచర్ సిటీలో పెడతాం అని చెప్పి ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. మరి ఇంతకీ వీళ్ళు పెట్టే పెట్టుబడులు దేంట్లో? రియల్ ఎస్టేట్, స్మార్ట్ సిటీ, ఎంటర్టైన్మెంట్, రిటైల్ హబ్స్, ఇట్లాంటి వాటిల్లో ఈ 1,00,000 కోట్ల పెట్టుబడులు రానున్న 10 ఏళ్లలో వీళ్ళు పెడతారు. ట్రంప్ మీడియా అంటే తెలుసుగా, ఇది అమెరికాకి చెందిన కంపెనీ. నెక్స్ట్ బ్రూక్ఫీల్డ్ అండ్ యాక్సిస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది దగ్గర 75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు కుదుర్చుకుంది. బ్రూక్ఫీల్డ్ అనేది కెనడాకి చెందిన కంపెనీ. ఇన్నోవేటివ్ సిటీ, దీంట్లో పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మరి ఇంతకీ ఇన్నోవేటివ్ సిటీ అంటే ఏంటి? ఇన్నోవేటివ్ సిటీ అంటే అత్యాధునిక టెక్నాలజీస్, ఏఐ, స్టార్టప్స్, భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాల గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇట్లాంటివన్నీ ఒకే చోట సేకరించి పెడితే దాన్నే ఇన్నోవేటివ్ సిటీ అంటారు. ఇట్లాంటి విషయాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ బ్రూక్ఫీల్డ్ అనేది ఎంఓయూ కుదుర్చుకుంది. దగ్గర 75,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ఇందులో పెట్టనుంది. నెక్స్ట్ విన్ గ్రూప్, ఇది వియత్నాంకి చెందిన కంపెనీ. 27,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి సిద్ధమైంది. ఈ విన్ గ్రూప్ రియల్ ఎస్టేట్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆరోగ్య సేవలు, ఎడ్యుకేషన్, టెక్నాలజీస్, ఇట్లా రకరకాల రంగాల్లో వ్యాపారాలు చేస్తుంటది అనమాట. మరి మన దగ్గర దేంట్లో పెట్టుబడులు పెట్టబోతుందంటే రెన్యూవల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అట్లాగే స్మార్ట్ అర్బన్ ప్లానింగ్, ఈ 3 విషయాల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది. నెక్స్ట్ ఎవరన్ అండ్ యాక్సిస్ ఎనర్జీ. ఎవరన్ అనేది ఒక క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని స్థాపించే లక్ష్యంతో ఇండియన్స్ స్థాపించిన ఒక కంపెనీ. కాకపోతే దీనికి బ్యాక్ ఎండ్ లో ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రూక్ఫీల్డ్, కెనడాకి చెందిన బ్రూక్ఫీల్డ్, అట్లాగే యాక్సిస్ బ్యాంక్, ఈ రెండింటి సపోర్ట్ తో ఇది నడుస్తుంది అనమాట. పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీలో ఇది పెట్టుబడులు పెడుతుంది, అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో పెట్టుబడులు పెడుతుంది. దీనికోసం 31,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు కుదుర్చుకుంది. తర్వాత మెయిల్ గ్రూప్, MEIL. ఈ మెయిల్ గ్రూప్ అంటే ఏదో అనుకోకండి, మనం పొద్దున్న లేస్తే రాజకీయాల్లో నాంతుంటుంది కదా, మెగా గ్రూప్, మెగా కృష్ణారెడ్డి అని, వాళ్ళకి సంబంధించింది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. వీళ్ళు 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పూర్తిగా రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్లాంటి విషయాల్లో పెట్టుబడులు, స్మార్ట్ సిటీ, ఇట్లాంటి విషయాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నారు. నెక్స్ట్ GMR, ఇది కూడా తెలుసు కదా, ఎయిర్పోర్ట్స్, రియల్ ఎస్టేట్, ఇట్లాంటి చాలా వాటిల్లో ఉంది. వీళ్ళు ఏరో వెహికల్స్, ఏవియేషన్ అండ్ లాజిస్టిక్స్, పూర్తిగా విమానయానానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు ముందుకొచ్చిర్రు. వీళ్ళు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. తర్వాత అపోలో మైక్రో సిస్టమ్స్ లాంటి కొన్ని కంపెనీలు కలిసి 5,000 రూపాయల పెట్టుబడుల కోసం ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే డిఫెన్స్ కి సంబంధించిన ఇష్యూస్ లో పెట్టుబడులు పెడతారనమాట. ఇంకా తర్వాత టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఇట్లాంటి వాటిల్లో ఒక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకారాలు కుదిరినాయి. ఇవన్నీ టెక్స్టైల్ కంపెనీలు, కొన్ని చిన్న రెన్యూసిస్, మిడ్ వెస్ట్, సీతారాం టెక్స్టైల్స్, అక్షత్ గ్రీన్ టెక్, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిర్రు. ఇక రెండో రోజుకి వద్దాం. రెండో రోజు ఏం జరిగిందంటే ఇన్ఫ్రాకి డేటా సెంటర్స్ అండ్ పార్క్స్, వీళ్ళు డేటా సెంటర్లు పెట్టడానికి 70,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత AGIDC, ఇది సింగపూర్ కి చెందిన కంపెనీ. వీళ్ళు కూడా డేటా సెంటర్, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిర్రు. వీళ్ళు 67,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూలు చేసుకున్నారు. నెక్స్ట్ JKC ఇన్ఫ్రా, ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఒక కంపెనీ. వీళ్ళు AICT ప్రాజెక్ట్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిర్రు. వీళ్ళు 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓయూ చేసుకున్నారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్, వీళ్ళు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నారు. వీళ్ళు ఆరోగ్య రంగం, అట్లాగే ఏరోస్పేస్, ఇట్లాంటి రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నారు. ఇక తర్వాత ఫార్మా రంగం, ఇందులో బయాలజికల్ ఈ కంపెనీ వాళ్ళు 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అరవిందో కంపెనీ వాళ్ళు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, హెటిరో, భారత్ బయోటెక్, వీళ్ళందరూ కలిసి ఒక 2,000-3,000 కోట్ల రూపాయల పెట్టుబడుల వరకు, ఇట్లా ఫార్మా రంగంలో 10,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చినాయి అనమాట. ఒకసారి మొత్తం ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ చూస్తే అత్యధిక
అత్యధికంగా పెట్టుబడులు వచ్చింది దేంట్లో అంటే రియల్ ఎస్టేటు, డేటా సెంటర్లు, ఆ తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ. 1,50,000 కోట్ల పెట్టుబడుల వరకు డేటా సెంటర్లకు వచ్చినాయి. ఆ తర్వాత ప్లస్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది, దీనికి కూడా దగ్గర దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడుల వరకు ఉంది. ఈ ప్రధానమైన రియల్ ఎస్టేటు, డేటా సెంటర్లు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇట్లాంటి వాటిల్లోనే కలిపి 4,00,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినాయి. సో ఈ మొత్తం పెట్టుబడుల వల్ల దగ్గర దగ్గర 2,00,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 1,00,000 ఉద్యోగాల వరకు పరోక్షంగా లభిస్తాయి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. పూర్తిగా విన్నారు కదా గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించిందో. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఇవన్నీ వాస్తవ రూపం దాల్చడానికి అవకాశం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.